హైదరాబాద్ ప్రజల జీవన శైలిలో ఓ భాగమైన హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తున్నప్పటికీ ఆర్థికంగా మాత్రం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది. ఎల్ఎన్టీ సంస్థ సారథ్యంలో నడుస్తున్న ఈ ప్రజా రవాణా వ్యవస్థ ప్రారంభం నుంచే నష్టాల బాటలో ప్రయాణిస్తుంది. తాజాగా ఆర్థిక నివేదికలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరం మధ్యంతర కాలంలో హైదరాబాద్ మెట్రో రైలు ఏకంగా 625 కోట్ల నష్టాన్ని చవిచూస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలోనూ పరిస్థితి ఏమీ మారలేదు. అప్పుడే మరో 5.55 కోట్ల నష్టం వాటిల్లింది. 2017లో ప్రారంభమైన ఈ మెట్రో సేవలు గడిచిన 7 ఏళ్లలో మొత్తం 6,598 కోట్ల భారీ నష్టాన్ని చవిచూస్తుంది. హైదరాబాద్ నగర ప్రజల నుంచి విశేషమైన ఆదరణ పొందినప్పటికీ మెట్రో రైలు ఆర్థికంగా కుదేలవడానికి అనేక కారణాలు ఉన్నాయి. 2020-21 మధ్య ప్రపంచాన్ని వణికించిన కోవిడ్-19 మహమ్మారి సమయంలో విధించిన లాక్డౌన్ కారణంగా దాదాపు 1 సంవత్సరం పాటు మెట్రో సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆ సమయంలో ప్రయాణికుల రాకపోకలు పూర్తిగా స్తంభించడంతో ఆదాయం భారీగా పడిపోయింది. మరోవైపు మెట్రో ప్రాజెక్టు కోసం తీసుకున్న భారీ రుణాల చెల్లింపుల భారం సంస్థపై తీవ్రంగా ఉంది. వివిధ బ్యాంకుల ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రుణాలకు అధిక వడ్డీలు చెల్లించాల్సి రావడంతో ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. ప్రయాణికుల సంఖ్య కోవిడ్ ముందు స్థాయికి చేరుకోవడానికి దాదాపు 2 ఏళ్లు పట్టడం కూడా నష్టాలకు ఒక ప్రధాన కారణం. ఈ అంశాలన్నీ కలిసి మెట్రోకు 4,828 కోట్ల నష్టం వాటిల్లిందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇక పన్ను చెల్లింపుల అనంతరం వార్షిక నష్టం 625 కోట్లు ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. నగరంలో నాగోల్, రాయదుర్గం, ఎల్బీనగర్, మియాపూర్, ఎంజీబీఎస్, జేబీఎస్ల మధ్య ప్రస్తుతం 57 రైళ్లు నడుస్తున్నాయి. రోజుకు 1000 ట్రిప్పులకు పైగా తిరుగుతున్నాయి. గత ఏడాది వరకు సుమారు 4.85 లక్షల మందికి పైగా ప్రయాణం చేశారు. ఈ ఏడాది మెట్రో ప్రయాణికుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం రోజుకు 4.5 లక్షల మంది ప్రయాణం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. నాగోల్, రాయదుర్గం, ఎల్బీనగర్, మియాపూర్ రూట్లోనే ప్రయాణికుల రాకపోకలు ఎక్కువగా ఉన్నాయి. గతేడాది మెట్రో తన కొన్ని ఆస్తులను తాకట్టు పెట్టడం ద్వారా కొంతమేరకు ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించింది. టికెట్ల విక్రయం, ప్రకటనల ద్వారా మెట్రో సుమారు 1,400 కోట్ల ఆదాయం పొందినప్పటికీ చెల్లించాల్సిన అధిక వడ్డీలు ఈ ఆదాయాన్ని మించిపోతున్నాయి. దీంతో మెట్రో నిరంతరం భారీ నష్టాల్లో కూరుకుపోతుంది. భవిష్యత్తులో ఈ ఆర్థిక సంక్షోభం నుంచి హైదరాబాద్ మెట్రో ఎలా బయటపడుతుందో చూడాల్సి ఉంది. ప్రభుత్వం లేదా ఎల్ఎన్టీ సంస్థ నుంచి ఎలాంటి సహాయం అందుతుందో వేచి చూడాలి.